హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ చిన్ను సాయి వ్లాగ్స్ అండి. ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి. పెసర దోశ పర్ఫెక్ట్గా రావాలి అంటే తప్పకుండా ఇలా ట్రై చేయండి. ముందుగా పెసరపప్పు అండి. నేనైతే పెసరపప్పు నైటే నానబెట్టుకున్నాను. పెసరపప్పు 4 గిద్దల పెసరపప్పుకి ఒక గుప్పెడు బియ్యం అయితే వేసుకున్నానండి. నేనైతే స్టోర్ బియ్యం వేసుకున్నాను. అలా బియ్యం అనేది యాడ్ చేయటం వల్ల పెసర దోశ చాలా టేస్ట్గా ఉంటుందండి. అండ్ పర్ఫెక్ట్గా దోశ పొయ్యటం పర్ఫెక్ట్గా దోశ అయితే వస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడైతే శుభ్రంగా కడుక్కున్నానండి. కడుక్కున్నాక నైట్ అంతా నానబెట్టాను కదా, శుభ్రంగా కడిగాక ఇప్పుడైతే మిక్సీ వేసుకుందామండి మెత్తగా. ఇప్పుడు మనం శుభ్రంగా కడుక్కున్న పెసరపప్పులో కారానికి తగినంత పచ్చిమిర్చి, అల్లం, వేసుకునే వాళ్ళు జీలకర్ర, కరివేపాకు కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. చూసారు కదా, చాలా మెత్తగా గ్రైండ్ చేశాను. ఇప్పుడు దానిలో తగినంత సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నానండి. యాడ్ చేశాక ఒక 10 మినిట్స్ అయితే పిండి అయితే కాసేపు అలా ఉంచండి. అలా ఉంచాక 10 మినిట్స్ తర్వాత అయితే పెనం పెట్టుకున్నానండి. పెనం అయితే బాగా హీట్ అయింది. ఇప్పుడైతే దోశ అయితే పోసుకుందాము. మనం ఇంట్లో దోశ పిండికి అయితే ఎలా అయితే పిండి అనేది కలుపుకుంటామో అలానే కలుపుకోవాలండి. పిండి అయితే చూసారు కదా, పెనం అయితే కాలిందండి. ఇప్పుడు దోశ అయితే పోసేసుకుందాము. పెసరి దోశ ఇప్పుడు పోసుకున్నాక దాని మీద అయితే ఆయిల్ అండి. ఆయిల్ అసలు వెయ్యకపోయినా దోశ అయితే టేస్ట్ అయితే చాలా బాగా వస్తుందండి. అయినా నేనైతే 2 డ్రాప్స్ ఆయిల్ అయితే వేశాను. చూసారు కదా, పర్ఫెక్ట్గా చాలా బాగా వచ్చింది దోశ. నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. కలరు చూడండి, ఎంత చూడగానే తినాలి అనిపించే అలాగా ఉంటుంది. పర్ఫెక్ట్ కొలతలతో అయితే చూపించాను, చూసేయండి. అలాగే నేను దీనిలోకి చట్నీ అయితే పల్లీల చట్నీ చేశానండి. పల్లీల కొబ్బరి చట్నీ చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నచ్చితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ అయితే మర్చిపోవద్దు. బాయ్ ఫ్రెండ్స్.